ఉద్రిక్తతలకు సంబంధించి అమరావతి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. రాజధాని ప్రశాంతంగా ఉన్న తరుణంలో వైసీపీ శ్రేణుల్లో సిఆర్డీఏ పరిరక్షణ కమిటీ పేరుతో రాజధానిలోకి ప్రవేశించే ప్రయత్నం చేయడంతో రాజధాని ప్రాంత రైతులు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. గత 5 ఏళ్లుగా రాజధాని శ్మశానం అని ఎడారని నానా మాట్లాడిన వైసీపీ శ్రేణులు ఇప్పుడు వచ్చి ముసలికన్నీరు ఎందుకు కార్చాలనుకుంటున్నారు? వాళ్ళు ఇవాళ రైతులు 85% స్వచ్ఛందంగా రాజధాని గ్రామాల్లో పొలాలు ఇచ్చి 5 సంవత్సరాలు నీ చేత మాట్లాడడం, వ్యభిచారులు చేసే ఆడవాళ్ళని పోలీస్ స్టేషన్లో అన్నారు, ఎన్నో వల్గర్గా మాట్లాడినా బరాయించి 5 సంవత్సరాలు శాంతియుతంగా ర్యాలీలు చేసి పాదయాత్రలు చేసి ఇవాళ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి రాజధానిని ప్రకటించగానే అందరూ హ్యాపీగా ఉన్న తరుణంలో రైతులందరూ అన్నదమ్ముల్లా కలిసి ఉండే ఊర్లలో మీరు పక్క జిల్లాల నుంచి బయట కాన్స్టిట్యున్సీ నుంచి 20-30 కార్లు వేసి రౌడీల్ని గ్యాంగుల్ని తీసుకొచ్చి ఇవాళ మళ్ళీ రాజధాని మీద బుర్ర చల్లడానికి మీరు వచ్చిన పరిస్థితిలో 5 సంవత్సరాలు మీరు ఎన్నన్నా భరించాం. ఇవాళ ఇంత డెవలప్ అవుతూ ప్రజలందరూ హ్యాపీగా ఉంటే మీరు బయట నుంచి వచ్చి బుర్ర చల్లే ప్రయత్నానికి రైతులు ఆగ్రహాన్ని చవి చూడాల్సిన పరిస్థితి మీకు వచ్చింది. రాజధాని 2019లో మీరు ఎక్కడైనా మీ పార్టీ కూడా చెప్పింది, అందరూ భూములు ఇచ్చారు, గెలిచిన తర్వాత 3 రాజధానులు అన్నారు, శ్మశానం అన్నావు, ఇప్పుడు మళ్ళీ మావిగాని అంటున్నావు. నీకు రాజధాని కాదు అనే ఉద్దేశం ఉన్నప్పుడు గత 5 సంవత్సరాల్లో మరి రాజధాని క్యాన్సిల్ చేసి ఎవరు భూములు వాళ్ళకి ఎందుకు ఇవ్వలేకపోయావు? ఇవాళ 15% రైతుల కోసం ఊర్లలోకి వచ్చి నువ్వు రెచ్చగొట్టే విధంగా పోనీ ఇవాళ నువ్వు మీ నాయకులు వచ్చారు, కమిటీ వచ్చారు, ఉండవెల్లి పెనమాక నుంచి ఎవరైనా ఇవ్వని రైతులు మీ వెంట ఉన్నారా? ఇవాళ మీ వెంట ఎవరైనా ఉన్నారా? ఇవ్వని రైతులు వాళ్ళు వచ్చినప్పుడు మీరు వెళ్ళి నిరసన తెలియజేస్తే వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఇదిగో ఇట్లా ఆడపిల్లలకి ఇట్లా కారులో ఉండి గొండాలు వేసుకొచ్చి ఇట్లా అంటే ఏంటయ్యా, ఇదేనా మీ సంస్కారం? ఇట్లా అనొచ్చా? ఇదిగో కారులో ఉండే లాగితే రక్తాలు వచ్చినాయి. గత 5 ఏళ్ల పాలనలో కూడా మీరు కాళ్ళతో తన్నిచ్చారు, మమ్మల్ని ఏడిపించారు రోడ్ల మీద. ఇప్పుడు కూడా మా మీద మీరు ఏదో చెయ్యాలి అని వస్తే అమరావతి రైతు కూలీలుగా కానీ రైతులు కానీ ప్రతి చిన్న పెద్ద రోడ్డు మీదకి ఎక్కి కబడ్దార్ కోడిగుడ్లు వేస్తే మేము చూస్తూ ఉంటామా? కబడ్దార్ మిమ్మల్ని మట్టు పెడతాం. అవసరం అయితే రాజధాని జోలికి వస్తే ఊరుకోం మేము, అసలు ఉపేక్షించేదే లేదు. ఇప్పుడు దేవినేని అవినాష్ ఆడెవడో నారాయణ అంట, ఆడెవడో ఎందుకంటున్నానంటే ఆవేశం, అది బాగా కట్టలు తెంచుకుంటే ఒక ఆడబిడ్డగా, రాజధాని ఆడబిడ్డగా ఆవేశం తెంచుకున్నాకే ఇప్పుడు ఆడు ఈడని వస్తుంది. మాకు సంస్కారం ఉంది, మీకులాగా ఆడపిల్లల్ని ఎట్లా పడితే అట్లా లాగటం ఇట్లాగా లాగేది ఇట్లాగా మాకైతే లేదు. కాకపోతే కట్టలు తెంచుకున్నా బట్టే ఆడు ఈడు అంటున్నాం. ఒక రాజధాని కావాలి అన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు రాజధాని కోసం తమ భూములు ఇస్తే గెలిచినాక 3 రాజధానులని 3 మొక్కలాటాడి నీకు పరిపాలించడం చేతగాక ఆ చేతగాని వేషాలని ఈ 3 రాజధానులుగా పెట్టి జనంలో కులమతాలలో వివక్షణ తెచ్చి వాళ్ళలో పోట్లాటలు వాళ్ళ గొడవలు పెట్టాలని చూసి ఈ రోజున మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చక్కగా పనులు జరిగేస్తుంటే ఆ రోజు శ్మశానం అన్నారు దేవినేని అవినాష్ గారు కానీ ఇక్కడున్న యామారెడ్డి కానీ వచ్చిన ప్రతి ఒక్కరికి చూస్తున్నాం. శ్మశానము అన్నటువంటి వ్యక్తులు ఇలా శ్మశానంలో ఏం చేయటానికి వచ్చారు? వాళ్ళు పాతి పెట్టుకుంటాకు వచ్చారా? శ్మశానంలో వాళ్ళకి భూములు సమాధులు కట్టుకుంటాకు ఏర్పాటు చేసుకుంటాకు వచ్చాడు ఇలా శ్మశానంలో. ఆ రోజు రైతులు అన్నటువంటి రైతుల ఆడబిడ్డల్ని బుట్టకలతో కొట్టాడు, వాళ్ళు ఈడ్చుకెళ్లారు, పేకార్టిస్టులు అన్నారు. ఇవాళ ఒక ఆడ మనిషికి విలువ లేకుండా చేసినటువంటి గత ప్రభుత్వం ఇవాళ మేము మా రాజధాని కోసం మేము ఇక్కడికి వస్తే ఒక రౌడీల్లాగా గోండాల్లాగా వచ్చి అసలు కారుల్లో గుడ్లు పెట్టుకురావటం ఏంటండి? అది అప్పుడు మీరు విష సంస్కృతి మీది. అప్పుడు గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు వస్తే గుడ్లేశారు, ఇప్పుడు మేము వేసామని చెప్పడం కోసం ఆ గుడ్లని అన్ని కూడా పెట్టుకొని వచ్చి మీరు వద్దు, మేము న్యాయ పోరాటం చేస్తాం, అప్పుడు అలాగే చేసాం, ఇప్పుడు ఇలాగే చేస్తున్నాం. వాళ్ళు మేము శాంతియుతంగా నిరసన చేయడానికి వస్తే మా మీదే వాళ్ళు కోడిగుడ్లతో దాడులు చేశారని ఈ టీడీపీ శ్రేణులు అదేవిధంగా రాజధాని ప్రాంత మహిళలు చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ నాగరాజ్తో సత్య, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఉండవల్లి.